నార్మల్గా చెప్పాలి ఇట్లాంటి. ఓకే, సో హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈసారి ప్రతిసారిలా డే అవుట్ వ్లాగ్, కుకింగ్ వ్లాగ్తో కాకుండా సార్ట్ ఆఫ్ కొత్త ఐడియా వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎస్, నేను కొన్ని లైఫ్ హ్యాక్స్ తీసుకొచ్చాను అనమాట. లైఫ్ హ్యాక్స్ కాకుండా వైరల్ హ్యాక్స్ అని చెప్పొచ్చు. ఏంటి అంటారా, మనం ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ మధ్య ఫేస్బుక్లో కూడా వస్తున్నాయి వైరల్ హ్యాక్స్ అని. అవన్నీ చూసి ఓ అవునా ఇట్లా కూడా చేయొచ్చా వావ్ అనుకుంటాం కదా, కానీ చూసి వదిలేస్తుంటాం కానీ టెస్ట్ చేయము. సో టెస్ట్ చేయడానికి నేనున్నాను కదా మరి, అందుకే సైంటిస్ట్ లాగా రెడీ అయిపోయాను. సైంటిస్ట్ లాగా అనిపిస్తున్నానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తున్నా. సో ఎనీవే, కొన్ని వైరల్ హ్యాక్స్ అయితే తీసుకొని వచ్చాను. వాటిని ఈ వీడియోలో మనం టెస్ట్ చేయబోతున్నాం అనమాట. అవి సక్సెసా ఫెయిల్యూరా అని. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ హ్యాక్ వచ్చేసి ఈ కెచప్ బాటిల్ నుంచి కెచప్ బయటికి తీసే హ్యాక్ అనమాట. నార్మల్లీ మనం కెచప్ బాటిల్ ఇలా పెడతాం. సో కెచప్ కిందికి వెళ్ళిపోయి అప్పుడప్పుడు స్క్వీజ్ చేయడం కష్టం అవుతుంది కదా, ఇట్లా షేక్ చేసి బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచి అలా కాకుండా నేనేం హ్యాక్ చూసానంటే, కెచప్ బాటిల్ని షేక్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్లీ క్యాప్ ఓపెన్ చేయాలి. ఓ గాడ్. సో క్యాప్ ఓపెన్ చేసి ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ని సపోజ్ మనం 3 సెకండ్స్ ఇలా గట్టిగా పట్టుకొని వదిలేసామనుకో, 3 సెకండ్స్ వరకు కెచప్ మన ప్లేట్ మీద పడుతూనే ఉంటుందంట. సో ఇది నిజమో కాదో టెస్ట్ చేసేద్దాం. ఓకే, నేనైతే ఒక 3 to 4 సెకండ్స్ పెట్టాలా? ఓకే, 3 to 4 సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేస్తున్నాను సైడ్స్ని. 1 2 చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కెచప్ అనేది బయటికి వచ్చింది. సో ఐ మీన్ ఇప్పటి నుంచి కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు కెచప్ కావాల్సినప్పుడల్లా ఇలా సైడ్స్ని ఒక 2 to 3 సెకండ్స్ గట్టిగా పట్టుకొని స్క్వీజ్ చేస్తే కెచప్ ఈజీగా ఇలా ప్లేట్లోకి వచ్చేస్తుంది అండ్ మనం తినొచ్చు మంచిగా కెచప్. యా, సో ఫస్ట్ హ్యాక్ ఈజ్ సెకండ్ హ్యాక్ వచ్చేసి ఈ లెమన్తో అనమాట. లెమన్ నుంచి జ్యూస్ స్క్వీజ్ చేసే హ్యాక్. ఇది ఐ మీన్ వర్కౌట్ అవుతుందో నాకైతే డౌటే, బట్ వీడియోలో మాత్రం ప్రాపర్గా సక్సెస్ఫుల్ అయింది. నార్మల్లీ మనం లెమన్ ఎలా స్క్వీజ్ చేస్తాం, ఇట్లా కొంచెం లెమన్ని మెత్తగా చేసి హాఫ్ కట్ చేసి స్క్వీజ్ చేసుకుంటాం, దట్స్ ఈజీ. బట్ ఇది అంతకంటే ఈజీ అంట. అది నిజమో కాదో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే లెమన్ గట్టిగా ఉంది, కొంచెం మెత్తగా వేసుకుందాం. మెత్తగా అయితే అయింది లెమన్. యాక్చువల్లీ దీన్ని ఏంటది, స్ట్రా కదా, స్ట్రాతో లోపలికి కుచ్చి హోల్ చేసి ఇట్లా స్క్వీజ్ చేస్తే వాటర్ అనేది బయటికి వస్తుందంట. బట్ నా దగ్గర స్ట్రా లేదు. స్ట్రా బదులు ఈ టూత్ పిక్ని అయితే వాడుతున్నాను నేను. సో ఫస్ట్ అయితే హోల్ చేయడానికి వస్తుందో అదో ట్రై చేద్దాం. ఇప్పుడు ఈ స్టిక్ దీని లోపల ఇరుక్కుంటే ఓకే. ఓ గాడ్, స్టిక్ ఇరుక్కుంటుంది. ఓకే, హోల్ అయితే చేశాను, మీకు కనిపిస్తుందో లేదో. సో స్క్వీజ్ అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇట్లా వాళ్ళ వీడియోలో ఎట్లా అంటే హోల్ నుంచి ఇట్లా డైరెక్ట్ ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ ఎట్లా వస్తాయి అట్లా లెమన్ జ్యూస్ అనేది బయటికి వచ్చింది అనమాట. మనకి ఎట్లా వర్కౌట్ అవుతుందో టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో లెట్స్ గో. ఏమంటావు చింటూ, వర్కౌట్ అవుతుందా? నువ్వే కదా సైంటిస్ట్. సో యాక్చువల్లీ పట్టుకోవడానికి కష్టం అనిపిస్తుంది. ఒక్క డ్రాప్ వచ్చింది సీరియస్లీ. టూ 3 డ్రాప్స్ వచ్చినాయి అంతే. చూస్తున్నారు కదా, 1-2 డ్రాప్స్ బయటికి వస్తున్నాయి అంతే. ఇది యాక్చువల్లీ మనం హాఫ్ కట్ చేసుకొని స్క్వీజ్ చేసుకుంటేనే లైక్ 10-15 సెకండ్స్లో ఈజీగా అయిపోతుండే. ఇప్పుడు మాత్రం అసలు వర్కౌట్ అవ్వట్లేదు. మీరు కూడా ట్రై చేయండి. వర్కౌట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వరకు అయితే ఈ హ్యాక్ ఈస్ అ బిగ్ ఫెయిల్యూర్.
హ్యాక్ వచ్చేసి మనం ఇంతకు ముందు స్క్వీజ్ చేసుకున్న లెమన్ వాటర్తో అన్నమాట. ఈ హ్యాక్ ఏంటి అంటే ఒక ప్లెయిన్ పేపర్ మీద లెమన్ వాటర్తో డిప్ చేసి ఇక్కడ ఏదైనా ఒక నోట్ రాయాలన్నమాట. నోట్ రాసి అది కొంచెం ఆరిన తర్వాత ఫ్లేమ్ కానీ ఐరన్ బాక్స్తో కానీ హీట్ అనేది తగ్గేలా చేస్తే ఆ సీక్రెట్ మెసేజ్ అనేది బయట డిస్ప్లే అవుతుందంట. వీడియోలో చూసినంత వరకు అయితే క్లియర్గా మంచిగా కనిపించింది సీక్రెట్ మెసేజ్ ఏంటి అని. సో మనమైతే ఇప్పుడు ట్రై చేయబోతున్నాం. చిన్నపిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే అస్సలు ట్రై చేయకండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఫ్లేమ్తో అస్సలు ఆడుకోవద్దు. నేనంటే ఫైర్ని కాబట్టి ఫైర్తో ఆడుతాను కాబట్టి ఇట్స్ ఓకే. సో మనం హ్యాక్ని అయితే టెస్ట్ చేద్దాం. నేనైతే బ్రష్ వాడుతున్నాను, నార్మల్ పెయింట్ బ్రష్. డిప్ చేసి ఒక సీక్రెట్ మెసేజ్ అయితే రాస్తాను, చూడకండి ఎవరు. సో నేనైతే నా సీక్రెట్ మెసేజ్ అయితే రాసేసాను. ఇదైతే డ్రై అవ్వనిద్దాం. A few moments later. సో ఇదైతే డ్రై అయిపోయింది. దీనికి ఇప్పుడు మంట పెట్టి చూద్దాం. మంట పెట్టడం అంటే డైరెక్ట్ కాదు. సో ఫ్లేమ్ అయితే వచ్చేసింది. నేను ఇటు సైడ్ లెమన్ జ్యూస్తో రాసిన. సో ఇట్లా కింద నుంచి మంట పెట్టాలన్నమాట. పిల్లలు ఎవరైతే చూస్తున్నారో ఎక్స్పెరిమెంట్ అస్సలు చేయకండి. లెట్ మీ ట్రై. బై మిస్టేక్గా ఇది నేను కాలిస్తే, ఓ వావ్ గాడ్ రియలీ వావ్, బ్రౌన్ కలర్గా అయితే కనిపిస్తుంది. మొత్తం చేయడానికి ఐ గెస్ చాలా టైం పడుతుంది. అయినంత వరకు అయితే చూపిస్తాను. చూడండి లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, కనిపిస్తుందా వీడియోలో? కనిపిస్తున్నాయా? చూడండి సీక్రెట్ మెసేజ్ అయితే రివీల్ అవుతుంది. దీన్ని కొంచెం ఎక్కువసేపు మంట మీద పెడితే అప్పుడు లెటర్స్ అన్నీ రివీల్ అవుతాయి అనుకుంటా. Much later. ఓ గాడ్, ఇందుకే చిన్నపిల్లలు ట్రై చేయకండి. నేను యాక్చువల్గా మొత్తం అంటే దగ్గరికి పెట్టడం వల్ల మొత్తం కాల్ చేసిన. బట్ ఇక్కడ జూమ్ చేయి, ఇక్కడ చూడు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సబ్స్క్రైబ్ అని రాసిన. బట్ వచ్చినంత వరకు అయితే వచ్చింది. ఇక్కడ పెట్టి చూపిస్తా. ఒక హార్ట్ షేప్ డ్రా చేస్తున్నా, దీన్ని పెట్టి చూపిస్తాను మీకు. ఇది డ్రై అయినాక దీన్ని చేసి చూపిస్తాను. A few moments later. సో గాయ్స్ అట్ లాస్ట్ జాగ్రత్తగా పేపర్కి అంటుకోకుండా ఫ్లేమ్ పెడితే హార్ట్ షేప్ అయితే రివీల్ అయిపోయింది. ఈ హ్యాక్ అయితే ఇట్స్ అ సక్సెస్. బట్ ఐ సజెస్ట్ ఇది ఇంట్లో చేయకండి. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం కాల్ చేశాను. సీక్రెట్ మెసేజ్ అంటే నార్మల్లీ ఇంక్స్ అవి దొరుకుతాయి కదా, అట్లా రాసి పెట్టండి. కానీ ఇట్లా ఫ్లేమ్తో మాత్రం అస్సలు ఆడుకోకండి. యాజ్ ఐ సెడ్, నేను ఫైర్ కాబట్టి నేను ఆడుకుంటే ఇట్స్ ఓకే, బట్ మీరు మాత్రం ఆడుకోకండి. సో ఎనీవే, దిస్ లైఫ్ హ్యాక్ ఈజ్ అ సక్సెస్. సో థర్డ్ లైఫ్ హ్యాక్ వచ్చేసి బెలూన్తో అనమాట. ఇది బేసిక్గా చిన్నపిల్లలు స్కూల్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, సైన్స్ ఎక్స్పెరిమెంట్. బట్ నేను చిన్న ఉన్నప్పుడు ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయలేదు, అందుకే ఈ హ్యాక్ వీడియోస్లోనే దీన్ని కూడా కలిపేద్దాం అనుకుంటున్నాను. సో ఒక బెలూన్ తీసుకొని దీని మీద ప్లాస్టర్ పెట్టేసి దీన్ని పాప్ చేయడానికి ట్రై చేస్తే శబ్దం రాదంట. బెలూన్ గట్టిగా పేలే శబ్దం అయితే రాదంట. వావ్ అనిపించింది. ఎందుకంటే బేసికల్లీ నాకు హారర్ సినిమా చూడడం అంటే రాత్రి మొత్తం కూర్చొని చూస్తా, కానీ దీన్ని పాప్ చేసే సౌండ్ అంటే నాకు చాలా భయం. సో ఐ మీన్ ఇట్లా ప్లాస్టర్ పెట్టి పాప్ చేసే సౌండ్ రాదు అంటే నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు. సో ఇది సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ట్రై చేద్దాం. సో చలో ట్రై చేద్దాం. బెలూన్ అయితే రెడీగా ఉంది. ప్లాస్టర్ కొంచెం తీసుకొని ప్లాస్టర్ కొంచెం తీసుకొని ఇక్కడ పెడుతున్నాను. నేనైతే ఇంకొక లేయర్ కూడా వేస్తాను. ఈ ప్లాస్టర్ తీయడం నాకైతే పెద్ద టాస్క్ అనిపిస్తుంది. అది దొరికినా కూడా నేను హాఫ్గా కట్ చేస్తానని. మీకు కూడా ఇదే ప్రాబ్లం అవుతుందా? కమెంట్ చేయండి. ఎస్, సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ప్లాస్టర్ పెట్టేశాను. ఇప్పుడు పాప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సౌండ్ వస్తే మాత్రం నాకు మినీ హార్ట్ అటాక్ వస్తుంది. చింటూ నువ్వే బాధ్యత. సో ట్రై చేద్దాం పాప్ చేయడానికి. ఇదైతే చాలా షార్ప్ ఉంది.
రెడీ? ఓ గాడ్, నాకు భయం అవుతుంది. చేయాలా? చెయ్యి. నువ్వు చేయొచ్చు కదా. No. చెయ్యి చెయ్యి చెయ్యి. నేను చెవులు మూసుకుంటాను. చెయ్యి. ఆగా నువ్వు ఇప్పుడే చేయి. ఇట్లా పెడతావు. అది మెల్లగా చేయి, మెల్లగా చేయి. ఆగు మెల్లగా ఇలా ఇట్లా పట్టుకొని ఇట్లా పాకి. ఐ మీన్ ఇట్లా రెడీ 1 2 3. ఓ గాడ్, వర్క్ అయింది గైస్. చూడండి, హోల్డ్ చేసిండు, బట్ సౌండ్ అయితే అస్సలు రాలేదు. చూస్తున్నా కదా, గాలి కూడా పోతుంది. ఏ దిస్ హ్యాక్ ఇస్ a success. దిస్ ద లాస్ట్ హ్యాక్ ఫర్ టుడే. లాస్ట్ హ్యాక్ ఏంటి అంటే, డారిటోస్ ఉంది కదా, సింపుల్ ఏం లేదు. డారిటోస్ని మంట పెడితే వెలుగుతుందా లేదా అనేది. ఈ హ్యాక్ చూస్తుంటే నాకు ఏం గుర్తొచ్చింది అంటే, మనకు చిన్న ఉన్నప్పుడు కుర్కురే ఉంటుండే కదా, కుర్కురేని ఫ్లేమ్ చేస్తే మంట వెలుగుతుంది, తినొద్దు, దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, అది ఇది అని న్యూస్ వచ్చింది, మీకు గుర్తుందా? సో అదే గుర్తొచ్చింది అనమాట. డారిటోస్కి మంట పెట్టి చూస్తే ఫ్లేమ్ అట్లనే ఉంటుందా, క్యాండిల్కి ఉన్నట్టు అట్లనే మంట ఉంటుందా లేదా అని చెప్పేసి ఈ హ్యాక్ అనమాట. సో లెట్స్ ట్రై. ఓకే, గాడ్ గాయ్స్, ఇవి నేను ప్యాకెట్లు తింటా. ఇది నేను అంటే నా కడుపులో కూడా ఇట్లనే. ఓ గాడ్, నేను దీన్ని యాక్చువల్లీ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ స్మెల్ కూడా ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది మొత్తం. Doritos can burn because they contain ingredients that are flammable, including corn, vegetable oil, salt, shape. ఇవన్నీ ఉంటాయంట. సో అందుకే ఫ్లేమబుల్ అంట. సో అందుకే ఇది ఫ్లేమబుల్ అంట గైస్. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. తిన్నా కూడా చాలా తక్కువ తినండి. దిస్ లైఫ్ హ్యాక్ ఇస్ అ సక్సెస్. పార్ట్ 2లో అయితే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ హ్యాక్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వైరల్ హ్యాక్స్ అయితే మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బై బై. నేను డోరిటోస్ తినడం ఆపేసాలి. ఆ ప్యాకెట్ అయితే డస్ట్బిన్లో పడేయాలి. ఓ బాడీ.